ఎవరైనా మన పట్ల చెయ్యరానటువంటి పని చేసినప్పుడు, మనం కూడా వారి పట్ల అలానే రియాక్ట్ అవుతూ ఉంటాం. ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి మన మనస్సు మనల్ని ఎప్పుడూ కూడా ప్రేరేపిస్తూ ఉంటది. ప్రతీకారం తీర్చుకో. ఆ వ్యక్తి పట్ల నీవు కూడా ఆ ప్రతీకారేచ్ఛతో ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కానీ ఆత్మీయులైనటువంటి మనము ఎవరైనా మనల్ని హింసించినప్పుడు, చేయరానటువంటి పనులు మన పట్ల ఎవరైనా చేసినప్పుడు, మనము కలిగి ఉండాల్సినటువంటి సద్గుణం ఏంటి అనంటే క్షమాగుణము, క్షమాపణ. క్షమాపణ ఫర్‌గివ్‌నెస్ అనేది అద్భుతమైనటువంటి లక్షణము ప్రతి వ్యక్తికి కూడా ఉండాలండి. మరి ఎన్ని సార్లు క్షమించాలి అని చెప్పి యేసు ప్రభువారిని అడిగితే ఆయన అంటారు, 70 ఏండ్ల మారుల మట్టుకు అనగా అన్‌లిమిటెడ్ టైమ్స్. నీ పట్ల ఎవరైనా చెయ్యకూడనటువంటి విధానంలో, ఉండకూడనటువంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా నీవు క్షమించేసేయి. ఎన్ని సార్లు క్షమించాలయ్యా అని చెప్పి మీరు అనుకుంటే యేసు ప్రభువారు అంటున్నారు, అన్‌లిమిటెడ్ టైమ్స్ ఎన్ని సార్లైనా క్షమించటానికి నువ్వు ముందుకు రావాలి. భూమికి సరిహద్దులుంటాయి. సముద్రానికి సరిహద్దులుంటాయి. మన ఇంటికి సరిహద్దులుంటాయి. మన వ్యక్తిత్వానికి సరిహద్దులుంటాయి. కానీ క్షమాపణకి మాత్రం సరిహద్దులు ఉండడానికి వీలు లేదు అని చెప్పి ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. అందును బట్టి ఎన్ని సార్లు మన పట్ల ఎన్ని విధాలుగా ప్రజలు ప్రవర్తించినప్పటికీ మనలో నిరంతరాయంగా, నిత్య నూతనంగా, ఎల్లవేళలా ఉండవలసినటువంటి సద్గుణం ఏంటి అనంటే ఈ క్షమాగుణము అనేది మనం విడిచిపెట్టడానికి వీలులేదు. ఎప్పుడూ కూడా అంటి పెట్టుకోవాల్సినటువంటి సద్గుణమండి. మనము ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గరికి వెళ్లి, "అయ్యా! నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను, నన్ను మన్నించు" అని చెప్పి ఎన్నో సార్లు మనం దేవుని దగ్గరికి వెళ్లి అన్‌లిమిటెడ్ టైమ్స్ మనం అడుక్కుంటూ ఉంటాం. కానీ అదే పక్కవారు తప్పు చేస్తే మనం క్షమించలేకపోతున్నాం. పక్కవారు ఏదైనా నేరం చేస్తే క్షమించలేకపోతున్నాం. నీ నేరాలేమో ఎన్ని సార్లైనా క్షమించబడాలని నువ్వు ఇష్టపడతావు గానీ, పక్కవారు నేరం చేస్తే క్షమించలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. అలా ఉండడానికి వీలులేదు. ఇక మీదట ఎన్ని సార్లైనా నీ తోటి సహోదరుడిని, నీ భార్యని, భర్తని, నీ యొక్క స్నేహితుడిని క్షమించడానికే నీవు ముందుకు రావాలని ప్రభువు పేరిట తెలియజేస్తా ఉన్నాను. థాంక్ యూ.